నమస్తే వి6 ప్రేక్షకులకు విజయదశమి శుభాకాంక్షలు. దసరా అంటేనే ఊరువాడ ప్రతి ఒక్కరూ నవరాత్రి ఉత్సవాలతో పాటు బతుకమ్మ సంబరాలు చేసుకుంటూ ఆడుతూ పాడుతూ ఎంతో సరదాగా ఉంటారు. సో ఇక మనతో ఉన్నారు కామెడియన్ అండ్ హీరో శ్రీనివాస్ రెడ్డి. ఈయన ప్రేమం సక్సెస్తో పాటు దసరా వేడుకలు అలాగే బతుకమ్మ ఉత్సవాలు అన్నీ కాకుండా జయంబు నిశ్చయంబురా సాంగ్ను కూడా రిలీజ్ చేసి ఆ సక్సెస్ను కూడా ఎంజాయ్ చేస్తున్నారు. మనతో ఉన్నారు. దసరాకి సంబంధించి మరిన్ని ముచ్చట్లు ఆయన అడిగి తెలుసుకుందాం. వెల్కమ్ టు ఆ స్టూడియో అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి. ముందుగా మీకు వి6 తరపున అలాగే నా తరపున విజయదశమి శుభాకాంక్షలు. మీకు కూడా విజయదశమి శుభాకాంక్షలు. వి6 ప్రేక్షకులందరికీ విజయదశమి శుభాకాంక్షలు. నేను చాలా అదృష్టవంతుడిని. ఈ పండుగ రోజు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు చెప్పే అవకాశం కల్పించారు వి6 వాళ్ళు. వి6 కూడా థ్యాంక్స్. మీకు కూడా దసరా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి. ముందుగా చెప్పుకోవాల్సి వస్తే ప్రేమం సక్సెస్ని ఎలా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు? చాలా మంచి రోల్ మీకు అది. అవునండి. అంటే ప్రతి సంవత్సరం దసరా వచ్చినట్టే నాకు ఏదో సంవత్సరం ఒక హిట్ వస్తూ ఉంటుంది. దాంట్లో రెగ్యులర్గా కాకుండా కొంచెం మోతాదు పెరిగి ఒక హిట్ వస్తూ ఉంటుంది అనమాట. అలాగే ఈసారి ప్రేమం అంతకుముందు మనం తీసుకున్న సుప్రీం తీసుకున్నా కానీ వాటి మీద మించిన క్యారెక్టర్ అనమాట. లాస్ట్ ఇయర్ పటాస్ వచ్చింది నాకు. ఈ సంవత్సరం ఏమో ప్రేమంలో లాస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ఉండే ఒక క్యారెక్టర్ చందు గారు చాలా ప్లాన్డ్గా రాసి ఆ క్యారెక్టరు నేను చేసేటప్పుడే అనుకున్నా, అంటే బాగుంటుంది క్యారెక్టర్ అనుకున్నా కానీ ఈ రేంజ్లో హిట్ అవుద్దని మాత్రం అనుకోలేదు. బాగా పేరు వచ్చింది నాకు. మిమ్మల్ని దృష్టిలో పెట్టుకుని ఆ క్యారెక్టర్ డైలాగ్స్ అన్నీ కూడా ప్రిపేర్ చేశారా? అన్నారు మరి. అంటే ఆయన అంటాం ఏంటంటే నాకు ఫిలప్ ఉంది లాస్ట్ ఎపిసోడ్, దానికోసం మిమ్మల్ని పెట్టుకుంటున్నాను సార్, మీరు చేయాలి అని అన్నారు. అంటే బహుశా ఫస్ట్ రాసుకుంటారు, మనం అనుకున్నాక కొన్ని యాడింగ్స్ అవుతాయి. లొకేషన్కి వెళ్ళాక మనం కొన్ని యాడింగ్స్ ఉంటాయి. అవి కూడా అన్నీ స్మూత్గా, నేను కొంచెం లౌడర్గా చేయడం అలవాటు నాకు కామెడీ వేరే సినిమాల్లో పోలిస్తే. దీంట్లో కూడా కొంచెం సెటిల్డ్గా చిన్నవన్నీ మార్పులు, పాతవన్నీ గుర్తు రాకుండా అయినా కానీ నేను వదలలే. నా సుయోధన డైలాగ్ వదిలే, అలాంటి చిన్న మాకు కావాల్సిన చమక్కలన్నీ వేసుకొని సినిమా. చందు గారికి థ్యాంక్స్, నాకు మంచి దసరా ఇచ్చారు సార్. ఈ 2016 తీసుకుంటే సుప్రీం, మీరు అన్నట్టు ఇవన్నీ సక్సెస్, మంచి పేరు వచ్చింది. ఇప్పుడు 3వ సినిమా ప్రేమం. నెక్స్ట్ దీపావళి టైంలో ఏదో రిలీజ్ అవ్వబోతోంది జయంబు నిశ్చయంబురా అని సాంగ్ కూడా రిలీజ్ చేశారు. సో గతంలో లీడ్ రోల్లో గీతాంజలి చేశారు, బాగా సక్సెస్ అయింది ఆ మూవీ. ఇప్పుడు జయంబు నిశ్చయంబురా ఆఫర్ ఎలా వచ్చింది, ఎలా మిమ్మల్ని సెలెక్ట్ చేశారు, ఆ విషయాలన్నీ కూడా. వెరీ గుడ్. అంటే దీపావళి అయిపోయిన తర్వాత వచ్చే నవంబర్ ఫస్ట్ వీక్ కావచ్చు, దాని తర్వాత వీక్ కావచ్చు, అంటే 10వ తారీఖు ఆ టైంలో అనుకుంటున్నాం రిలీజు. ఇంకో 2-3 రోజుల్లో తెలిసిపోద్ది. ఈ ఆఫర్ నాకు రావడానికి కారణం జేడి చక్రవర్తి గారు. జేడి గారి దగ్గర అసిస్టెంట్గా చేశాడు శివరాజ్ కనుమూరి అని. తను ఈ సబ్జెక్ట్ అనుకొని, వాళ్ళని అనుకొని, 2-3 హీరోలను అనుకొని, ఆ తర్వాత కొత్త వాళ్ళతో చేద్దాం అనుకొని ఆ విషయం చక్రవర్తి గారి దగ్గరికి చెప్పడానికి వెళ్తే, శ్రీనివాస్ రెడ్డిని కలవపోయావా, బాగుంటుంది అతనైతే, నీ కథకి బాగుంటాడని కథ నాకంటే అతను గీతాంజలి చేశాడు సార్, ఇప్పుడు మళ్ళీ అంటే లేట్ అవుద్ది, నేను అసలు 3 నెలలు ఖాళీగా ఉండకూడదని కొత్త వాళ్ళతో మొదలు పెడుతున్నానంటే, లేదు ఒకసారి వెళ్ళి చెప్పు, కుదిరితే స్టార్ట్ చేస్తాడు కదా అన్నాడు. వచ్చి 3 పూటలు చెప్పాడండి కథ. అంటే 3 హాఫ్ డేలు. అంటే ఫస్ట్ వచ్చి సినిమా బ్యాక్డ్రాప్ ఏంటి, ఏ విధంగా అనుకుంటున్నాను అని చెప్పాడు. అక్కడే కనెక్ట్ అయిపోయాయి. నేను గీతాంజలి తర్వాత నాకు చాలా హర్రర్ కథలు వచ్చాయి, వేరే డిఫరెంట్ కథలు కూడా వచ్చాయి. ఒక హర్రర్ కథ పోస్టర్ కూడా తయారు చేస్తే ఉత్తిన సరదాగా బన్నీ గారికి పంపా, హీరో గారికి, అల్లు అర్జున్ గారికి. ఓకే, హర్రర్ స్టార్ జిందాబాద్ అని పంపించాడు. ఓహో, మనకి ఒక హర్రర్ కథ చేస్తే మళ్ళీ హర్రర్ ఈ బ్రాండ్ పడుద్దని డిసైడ్ అయిపోయి ఆ సినిమా వెంటనే నేను చేయట్లేదు సార్, నాకు కొన్ని కారణాలు ఉన్నాయని చెప్పి క్యాన్సిల్ చేసుకొని, మనం ఇప్పుడు ఒక నేచర్కి సంబంధించి ఒక లేడీ స్టైలరు, ఒక ఏప్రిల్ 1 విడుదల, ఇలాంటి ప్యాటర్న్ అన్ని క్యారెక్టర్లు ఉన్నది ఏదైనా చేద్దామని ఆలోచిస్తుంటే నేను వచ్చి చెప్పినది కూడా అంతే. ఒక భాగ్యరాజా గారు కాదని ఓ పెద్ద వంశీ గారు డైరెక్ట్ చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఈ సినిమా. ఫస్ట్ హాఫ్ చెప్పంగానే బాగున్నాయి, వీటన్నిటికీ లాక్కులు సెకండ్ హాఫ్లో ఉంటే భలేగా ఉంటుంది అనుకున్నా. సెకండ్ హాఫ్ చెప్పాడు, ఇమీడియట్లీగా సినిమా షూటింగ్ స్టార్ట్ చేసాం. అలా ఈ ఆఫర్ నా దగ్గర రావడానికి కారణం జేడి చక్రవర్తి గారు. సార్ థ్యాంక్ యూ, మీ ద్వారా నాకు ఈ ఆఫర్ వచ్చింది. అంతకుముందు పరిచయం లేకపోయినా ఆయనకి నేను నా పేరు సజెస్ట్ చేయడం అంటే గొప్ప విషయం. ఓకే, గీతాంజలిలో అంటే కమెడియన్గా అందరికీ చాలా ఫేమస్ ఇండస్ట్రీ మొత్తం, అలాగే ప్రేక్షకులకు కూడా. ఇక గీతాంజలిలో లీడ్ రోల్ చేస్తూ మీరు ఫస్ట్ ఛాన్స్ తీసుకున్నారు. ఇప్పుడు సెకండ్ టైము లీడ్ రోల్, ఐ మీన్ హీరోగా ఈ మూవీ జయంబు నిశ్చయంబురా, అది కూడా కొత్త డైరెక్టర్ శివాజీతో. ఎలా అనిపించింది మీకు? గీతాంజలి తీసుకున్నా కానీ అది కూడా కొత్త డైరెక్టరే, కాకపోతే కోనా గారి బ్యాకప్. కోనా గారి దగ్గరికి నేనే తీసుకెళ్ళా, ప్రాజెక్ట్ని తీసుకెళ్ళి, ఇది సార్ కథలో ఎలిమెంట్ ఉంది, కొత్తగా ఉంది, హీరో నేను కాదు సార్, కథే హీరో, అది ఇది అని చెప్తే ఆయన టేక్ ఓవర్ చేశారు.
ఇది కూడా నేను మెయిన్ లీడు అని మీరు అన్నట్టే కరెక్టే, మెయిన్ లీడే. మనం కథ వచ్చి హీరో. ఇతను కూడా కొత్త డైరెక్టర్ శివరాజ్ కనుమూరి. ఇతను వర్మ గారి దగ్గర, ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారి దగ్గర, జేడి గారి దగ్గర, వీళ్ళ దగ్గర వర్క్ చేశాడు. ఆ ఎక్స్పీరియన్స్ ఉంది. కొంత సెటిల్మెంట్ కోసం యూకే వెళ్ళి జాబ్ చేస్తూ వీకెండ్లో స్క్రీన్ ప్లే బుక్స్ అవన్నీ చేసి ఒక 5-6 కథలు రాసుకొని వచ్చాడు. మళ్ళీ తన డబ్బులతోనే వచ్చాడు ఇక్కడికి వచ్చిన తర్వాత మనమే ఒకటి చేసి నిరూపించుకుంటే మనకి ఈజీ అవుద్ది, పెద్ద హీరోల దగ్గర ఈజీ అవుద్దని తనే ప్రొడ్యూస్ చేయాలని డిసైడ్ అయ్యి తనే రాసుకొని మామూలుగా అనుకున్న కథ ఒక హై లెవెల్లో వచ్చేసింది అనమాట. అది నా దగ్గర రావటం నాకు అదృష్టం. శివాజీ టాలెంట్ కొదవలేదు. చాలా మీరు సినిమా చూస్తే, రేపు రిలీజ్ అయిన తర్వాత సినిమా చూస్తే ఒక కొత్త డైరెక్టర్ చేశాడా అని ఉండదు. ఇది అంత పర్ఫెక్ట్గా. శివాజీ మీద నాకు ఎంత ఇంప్రెషన్ ఏర్పడింది అంటానికి ఉదాహరణ ఏంటంటే, యాక్చువల్గా నేను ఒక ఆర్టిస్ట్గా, ఒక కమెడియన్గా, ఒక మెయిన్ లీడ్గా చేద్దాం అనుకొని దాని తర్వాత డైరెక్షన్ సైడ్ ఆలోచించండి. స్క్రిప్ట్ సైడ్ పక్కన పెడితే ఒక డైరెక్షన్ చేయాలన్న ఆలోచన వచ్చింది నాకు. ఈ సినిమా ఫైనల్ అయిన తర్వాత మొత్తం డబ్బింగ్ అంతా అయిపోయిన తర్వాత మొన్న ఈ మధ్య ఒకసారి సినిమా చూశాను. నేను నా డిసిషన్ మార్చేసుకున్నాను. ఎందుకు మార్చుకున్నానంటే, ఒక కథకి ఇన్ని లాకులు ఉంటాయి, ఒక కథకి ఇంత సంబంధించిన గ్రౌండ్ వర్క్ చేయాలి. ఈ క్లోజ్ అయితే నేను వేయలేను, ఈ యాంగిల్ అయితే నేను తీయలేను, ఈ ఎలిమెంట్ నేను ముట్టుకోలేను అని చాలా లెసన్స్ వచ్చాయి నాకు ఈ సినిమా ద్వారా. అంటే మనకి ఇప్పుడే కాదు, ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉందని చెప్పి వెనక్కి నెట్టి, నాకు బాగా ఇష్టం అండి డైరెక్షన్ చేయాలన్న కోరిక, బాగా ఇష్టం. అది కోరికగానే కోరికగా ఉండిపోకూడదు, చేస్తే మంచి పేరు తెచ్చుకోవాలి అని ఈ సినిమా నాకు నేర్పించింది. అయితే మామూలుగా డైరెక్టర్స్ కూడా మీరు చాలా మూవీస్ చేశారు కాబట్టి కామెడీ క్యారెక్టర్స్ మీకు చెప్పినప్పుడు కూడా వాటిలో చిన్న చిన్న మార్పులు ఏమైనా చేస్తూ ఉండేవాళ్ళ? జనరల్గా అండి, అంటే అవేంటంటే యాడింగ్స్ అంటారు, ఇంప్రొవైజేషన్స్. ఓకే, ఇప్పుడు అది కొత్త డైరెక్టరా పాత డైరెక్టరా అని వదిలిపెడితే మనకు ఆగదు. ఇన్నర్గా ఏదన్నా ఇది అనిపిస్తే చెప్తే, ఏమో ఇప్పుడు 10 మంది ఉన్నారు, 5 నవ్వినా చాలు కదండి. 5 కూడా కామ్గా ఉండే బదులు ఒక 5 నవ్వినా కానీ మనకి ప్లస్సే. అలాంటి చాలా యాడింగ్స్ అవుతాయి. ఇప్పుడు శ్రీనివైట్ల గారి దగ్గర కావచ్చు, తేజ గారి దగ్గర కావచ్చు, మా అనిల్ రావుపూడి దగ్గర కావచ్చు, అలా పూరి గారి దగ్గర కావచ్చు, కరుణాకరణ్ గారు, ఇలా ఎవరి దగ్గర ఏది బెటర్ అనేది తీసుకుంటారు. వాళ్ళు కూడా బాగుంటే తీసుకుంటారు. కరుణాకరణ్ గారు ఏమయ్యా ఒక్కోసారి లడ్డు ఇస్తావు, ఒక్కోసారి పెడకిస్తావు అంటా ఉంటారు. లడ్డు ఇచ్చినప్పుడు ఎలా ఫీల్ అయ్యారో, పెడకిచ్చినప్పుడు కూడా అలానే ఫీల్ అవ్వాలి సార్ అంటా ఉంటారు. ఓకే, సో హీరోగా చేసే క్యారెక్టర్స్కి, కమెడియన్గా చేసే క్యారెక్టర్స్, ఈ రెండిట్లో ఏది మీకు బాగా ఈజీ, మా కంఫర్ట్గా ఉంటారు? కమెడియన్ క్యారెక్టర్ అండి. ఎందుకు? దాంట్లో మనకి ఇబ్బంది ఉండదు, దాని గురించి ఎక్కువ టెన్షన్ ఉండదు, మీటర్ ఉండదు. మన కామెడీలో ఏదన్నా అనొచ్చు. ఇప్పుడు మీరు చాలా అందంగా ఉంటారనే బదులు దానికి మనం కౌంటర్ వేయచ్చు. ఏమండి మిమ్మల్ని చూస్తుంటే మాకు ఆ సినిమాలో ఆమె గుర్తొస్తుంది, ఈ సినిమాలో ఏం గుర్తొస్తుందని ఏదో ఉదాహరణలు చెప్పొచ్చు సరదా కోసం. సో అట్లా యాడింగ్స్ ఉంటాయి. దీంట్లో అయినసరికి ఆ క్యారెక్టర్ పరిధిని దాటి వెళ్ళకూడదు. ఏదైతే ఒక క్యారెక్టర్ హీరో క్యారెక్టర్ అని రాసుకున్నాడో డైరెక్టర్, దాన్ని మించి వెళ్ళకూడదు. ఈ కామెడీ క్యారెక్టర్లు అనుకోండి, మనం పరిధి దాటొచ్చు. ఏమండి డబ్బులు ఉంటే అప్పు ఇవ్వండి అనే బదులు, ఏమండి ఆకలి అవుతుంది కొంచెం ఇస్తారా అని అనొచ్చు. అంటే ఈ డబ్బుల దగ్గర ఏదో సౌండ్ వేసుకోవచ్చు. ఇప్పుడు జయంబు నిశ్చయంబరలో మీరు రిలీజ్ చేసిన సాంగ్ ఉంది, ఓ రంగుల చిలక, చాలా ఇన్నోసెంట్ గా కనిపిస్తూ ఉన్నారు ఆ సాంగ్ లో. తను కూడా చాలా హోమ్లీగా ఉంది, పూర్ణ హీరోయిన్. ఈ మూవీ మొత్తం మీరు అలాగే ఇన్నోసెంట్ గా కనిపిస్తారా? ఆ క్యారెక్టరైజేషన్ అంత ఉందా? అదే అండి, ఇప్పుడు ఉత్తిన టేస్ట్ చూపించాం, దీని తర్వాత వచ్చేది ఆడియన్స్కి రివీల్ చేస్తాం. నెక్స్ట్ ఇంకెలా ఉండబోతుంది సినిమాలో, ఎలాంటి ఉంటాయి, ఎలాంటి రకరకాలు ఏమేమి ఉన్నాయి దీంట్లో. మా సినిమాలో నా క్యారెక్టర్లో ఒక 2 షేడ్స్ ఉంటాయి. మిగతా క్యారెక్టర్లు తత్కాల్ అవ్వచ్చు, అంటే తత్కాల్ అంటే ప్రవీణ్ చేశాడు, అడపా ప్రసాద్. ఈ సినిమా నుంచి బయటకు వచ్చిన తర్వాత క్యారెక్టర్లు గుర్తుంటాయండి. ఓకే, ఈ జయము నిశ్చయమురా సబ్ టైటిల్ కూడా సమైక్యంగా నవ్వుకుందాం అంటే ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అన్నట్టుగా ఇండైరెక్ట్గా మీరు ఇచ్చినట్టే ఉంది ఇండికేషన్. అవును, సమైక్యంగా అంటే అన్ని కేటగిరీస్, ఇంట్లో ఉండే ఫ్యామిలీలు అన్ని కేటగిరీస్ అను. దీంట్లో ఇంకో చిన్న మెలిక ఏంటంటే, కరీంనగర్ నుంచి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో ఉన్నాడు జాబ్ ట్రాన్స్ఫర్ అయ్యి వేరే రాష్ట్రానికి వెళ్ళడం. అది ప్రైవేట్ సెక్టర్ కాదు, గవర్నమెంట్ సెక్టర్. ఈ జోన్ అంటే మహా అంటే కరీంనగర్ నుంచి ఖమ్మం వెళ్తాడు, లేకపోతే వరంగల్ వెళ్తాడు, సూర్యాపేట వరకు వెళ్తాడు. ఇప్పుడు ఇదేంటంటే రాష్ట్రం కలిసి ఉన్నప్పుడు కథ, అంటే సమైక్యంగా 2 రాష్ట్రాల నవ్వుకుందాం అనే ఉద్దేశం కూడా 2013లో జరిగిన కథ. అందుకే సమైక్యంగా నవ్వుకుందాం 2 రకాలు, అంటే అన్ని జోనర్స్ 2 రాష్ట్రాల నవ్వుకునే సినిమా. అలాగే దేశవాళీ వినోదం అని కూడా పక్కన పెట్టారు. దానికి మీనింగ్ ఏంటంటే ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడం కోసమా, లేకపోతే సమ్ మీనింగ్ ఏమైనా ఉందా దానికి?
మీనింగ్ అంటే అండి ఇప్పుడు ఇవి ఒరిజినల్ పువ్వులు, ఇవి కాకుండా కొన్ని ప్లాస్టిక్, అంటే పండుగ వచ్చినప్పుడల్లా ప్లాస్టిక్ పూలు పెట్టారనుకోండి, మీకు ఆ ఫీల్ ఉండదు. ఈ పండుగకి ఒరిజినల్ పూలు ఉంటే ఇక్కడ మీకు ఆ టచ్ కానివ్వండి, అది కానివ్వండి, ఒక ఫీల్ ఉంటుంది. అలాగే దేశవాళీ వినోదం అంటే మన క్యారెక్టర్లు, మన చుట్టూ ఉండే క్యారెక్టర్లు, మనం అనుభవించిన క్యారెక్టర్లు. ఎప్పుడన్నా మీరు గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు మీకు తగిలిన క్యారెక్టర్లు కావచ్చు, మీరు ఏదన్నా ఒక ఆర్టీఓ ఆఫీస్కి వెళ్తే ఒక బ్రోకర్ తగులుతాడు, ఒక మున్సిపల్ ఆఫీస్కి వెళ్తే ఒక తత్కాల్ లాంటి తగులుతాడు. ఇలా మన చుట్టూ ఉండే క్యారెక్టర్ల ద్వారా వచ్చిన వినోదం అన్నమాట. అంటే ఆర్గానిక్, న్యాచురల్కి సంబంధించింది అది. ఇక పండగ విషయానికి వస్తే విజయదశమి కాబట్టి మీ చిన్నప్పటి నుంచి బతుకమ్మ సంబరాలు, యాక్చువల్లీ మీది ఖమ్మం. సో కంపల్సరీగా ఇంట్లో మీ పేరెంట్స్ కానీ అలాగే సిస్టర్స్ ఉంటే కూడా బతుకమ్మ సంబరాలు చుట్టుపక్కల వాళ్ళైనా కంపల్సరీ చేస్తారు. మీరేమైనా పార్టిసిపేట్ చేసి మీరు కూడా బతుకమ్మ ఆడేవాళ్ళ చిన్నప్పుడు? ఇప్పటి వరకు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? మరీ చిన్నప్పుడు గుర్తులేదు, కానీ ఒక ఇంటర్మీడియట్ తర్వాత బతుకమ్మ బాగా గుర్తుండేది. ఎందుకంటే మా ఇంట్లోనే పూల చెట్లు ఉండేవి, మాకిద్దరు అక్కలు, బతుకమ్మని మేమే పేర్చేవాళ్ళం. అదో ఈవినింగ్ అయ్యేసరికి అవన్నీ పట్టుకొని వెళ్ళటం, ఊరి చివర ఉన్న చెరువు కింద, అది మ్యాజికల్గా ఉండేది అనమాట. వెళ్ళి కింద నుంచి ఇలా ప్లేట్ తీసేస్తారు, తీస్తే బతుకమ్మ అలా వెళ్తూ ఉంటుంది, అలాగే వెళ్ళిపోతూ ఉంటుంది. అప్పుడు చిన్న బాధ, ఎందుకో ఇప్పుడు దాకా పేర్చింది వెళ్ళిపోతుంది. ఇది పాటలు కానివ్వండి, ఆ డ్యాన్స్ కానివ్వండి, అక్కడ ఉండే వాతావరణం కానివ్వండి, చాలా బాగుంటుంది బతుకమ్మ. ఇక మూవీ విషయాలకు వస్తే హీరోగా ఎస్టాబ్లిష్ అవుతూ ఉన్నారు, ఇప్పుడు కమెడియన్గా ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయ్యారు. హీరోగా అవుతూ ఉన్నప్పుడు ఒక కమెడియన్ కొత్త క్యారెక్టర్ ఇప్పుడు హీరోగా ఇంట్రడ్యూస్ అవుతున్నప్పుడు ఆల్రెడీ ఒక మూవీ చేసేసారు గీతాంజలి, ఇప్పుడు ఇది చేస్తున్నారు. హీరోయిన్స్ ఒప్పుకుంటారా? అంటే ఒక కమెడియన్ని హీరో పక్కన చేయడానికి ఎంతవరకు వాళ్ళు ఇష్టంగా ఉంటారు? సమ్ ఫేమస్ హీరోయిన్స్ తీసుకున్నా లేదా ఇప్పుడు చేస్తున్న వాళ్ళైనా? మంచి క్వశ్చన్. యాక్చువల్గా గీతాంజలి లేట్ అవడానికి కారణం అంటే నేను ఆ గీతాంజలి ట్రావెలింగ్ 2 years పట్టింది అది ప్రాజెక్ట్ ఎక్కించడానికి. దానికి కారణం హీరోయిన్ ఒప్పుకోపోవటమే. హీరోయిన్స్ ముందే ఒప్పుకొని ఉంటే అది ఎప్పుడో వచ్చేది బయటికి. ఎందుకంటే అండి జనరల్గా ఒక ఇమేజ్ అనేది ఉంటుంది హీరోయిన్స్కి, ఆ ఇమేజ్లోంచి పక్కకు వచ్చి ఒక కమెడియన్తో జతగట్టాలంటే నెక్స్ట్ మళ్ళీ ఇంకో హీరో పిలవడాలి. ఆల్రెడీ శ్రీనివాస్ రెడ్డితో చేసేసింది కదా అని చిన్న చూపు ఉంటుంది. ఆ ఇమేజ్ని కాపాడుకుంటూ వాళ్ళు తప్పు లేదండి పాపం, వాళ్ళు కూడా వాళ్ళ క్యారెక్టర్స్ వాళ్ళ ఇమేజ్ చూసుకోవాలి. అవన్నీ పక్కన పెట్టి వాటిని టాలరేట్ చేస్తూ సీనిక్ ఆర్డర్ని మార్చుకుంటూ అంజలి గారు చేయడానికి కారణం ఏంటంటే మొత్తం కొంచెం మార్చాం. ఈ లవ్ సెక్షన్ అనేది తీసేసి మెయిన్ కంటెంట్ మిస్ అవ్వకుండా నా వైపు నుంచి ఉంటే ఉంటుంది. లవ్, అమ్మాయి బర్త్డే రోజు నాకు డ్రెస్ ఇస్తే నేను ఫీల్ అవటం నా వైపు నుంచే ఉంటుంది. కానీ మన తెలుగు హీరోయిన్లు అందరూ కొంచెం మంచి మనసు ఉన్నోళ్ళే, ఇబ్బంది లేకుండా ఒప్పుకుంటారు. ఇప్పుడు హీరోయిన్ సెలక్షన్స్లో వాళ్ళు అలా ఉన్నా కూడా, హీరోని ఆ చూపుతో చూస్తున్నా కూడా, ఇప్పుడు హీరోల సైడ్ నుంచి చూస్తే కొంత ఇది ఉంటుంది. అంటే హీరో రోల్కి ఇలా ఉండాలి, ఫిజిక్ ఇలా ఉండాలి. ఇప్పుడు యాక్చువల్గా చూసాం కొందరు కమెడియన్స్ హీరోలుగా మారుతున్నప్పుడు వాళ్ళ పర్సనాలిటీ చేంజ్ చేసుకోవాలి. సునీల్ గారు 6 ప్యాక్ చేశారు. మన సప్తగిరి ఎక్స్ప్రెస్ అని ఒక సినిమా చేశాడు, తను బాగా స్లిమ్ అయిపోయి డ్యాన్సులు బాగా చేశాడు. నాకు కొన్ని వీడియోస్ పంపించాడు, నేను చూశాను. అంటే జనరల్గా చాలా ఫ్రెండ్లీగా ఉంటాం సప్తగిరి, నేను, వెన్నెల కిషోర్ అందరం మంచిగా చేశాడు. మేక్ ఓవర్ కంపల్సరీ అవసరం అండి. ఓకే, అయితే ఒక కమెడియన్ ఎస్టాబ్లిష్ అయిన కమెడియన్ హీరోగా మారుతున్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది? అంటే ఆ సక్సెస్ వేరు, ఈ సక్సెస్ వేరు, చూసే జనాల వ్యూస్ వేరు ఉంటాయి. అవును, అదే వాటిని రీచ్ అవ్వాలి మనం ఏదైనా సరే ఆడియన్స్ మన మీద ఉన్న ఫీల్ని మిస్ అవ్వకుండా వాళ్ళని సాటిస్ఫై చేస్తూ సినిమా చేయాలన్నమాట. అందుకే నేను కథే హీరోగా ఉన్న సినిమాలు చేయాలి అనేది. ఎందుకంటే అప్పుడు కథ హీరో కాబట్టి డిమాండ్ చేస్తుంది కథ. ఇక్కడ హీరో ఇలా ఉండాలి, ఇక్కడ హీరో ఉండాలి, ఇతను కమెడియన్ కాదు, ఇతను ఇది అనేది కథే డిసైడ్ చేస్తుంది అనమాట. సో కొత్త డైరెక్టర్ని నమ్ముకొని ఒక మూవీకి దిగబోతున్నాం అన్నప్పుడు ఒక భయం ఉంటుంది. ఆల్రెడీ మనకు వచ్చిన పేరుని ఏమన్నా పోగొట్టుకుంటామా, నెక్స్ట్ ఇలాగే హీరోగా కంటిన్యూ అయితే ఎలా, ఏంటి, వాట్ నెక్స్ట్ అన్న ఒక థాట్ ఎప్పుడు మనల్ని ఇది చేస్తుంటుంది. మీకు ఎలాంటి థాట్స్ వస్తుండేవి? అంటే మనం కథ విన్నప్పుడు ఏం ఫీల్ అయ్యామో స్క్రీన్ మీద అది కనపడాలండి. కథ మీకు ఒక కథ చెప్తున్నప్పుడు మీరు అబ్బా భలేగా ఉందని కొంచెం ఇంచు ముందరకు వచ్చారంటే అది మంచి కథ. అది సెలెక్ట్ చేసుకునే విధానం అది పట్టుకున్నాం అనుకోండి, అప్పుడు డైరెక్టర్ ఎలా చేస్తాడు ఏంటి అనే భయం ఉంటుంది. ఎవరు కెమెరామెను ఏంటి అని ఉంటాయి. మనం ఒకవేళ డైరెక్టర్ చేయలేకపోతే మనం మేనేజ్ చేయొచ్చు, ఒక గట్టి కో డైరెక్టర్ని పెట్టో లేకపోతే మంచి కెమెరామెన్ చేయొచ్చు, మెయింటైన్ చేయొచ్చు అన్న ధైర్యం అనుకుంటే
ఎక్కువ శాతం ఇప్పుడు మన సినిమాల్లో యాక్ట్ చేసే వాళ్ళకి మనకే ఎన్ని తెలివితేటలు ఉంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్లోనే ఉంటూ కథలు రాసుకుంటూ ఉండే డైరెక్టర్కి ఆ మాత్రం ఉండదా? వాళ్ళకి కూడా ఉంటుంది. బ్లైండ్గా నమ్మాల్సిందే, ఎందుకంటే ఆయన ఫ్యాషన్, ఆయన లైఫ్. మనకేం లేదండి, మనం కమెడియన్గా చేసేసుకుంటాం. ఫస్ట్ టైం డైరెక్ట్ చేసే డైరెక్టర్కి అతని లైఫ్, డైరెక్టర్ స్టార్డమ్ ఏంటో అక్కడ ఒక మూవీతోనే తెలుస్తుంది. తనకి పరీక్ష అది, దాన్ని గ్యారంటీగా ఆయన నిలబెట్టుకుంటాడన్న ధైర్యం, ఆ ధైర్యంతోనే ఈ సినిమా ఒప్పుకున్నాను. మీరు ఎన్నిసార్లు చూసింటారు ఇప్పటి వరకు ఆ సాంగ్? లెక్కలేదండి నేనైతే. సో ఇండస్ట్రీలో కూడా చాలా మంది చూసి వెంటనే కాంప్లిమెంట్స్ కాల్ చేసి ఇలా ఉంది అలా ఉందని కామెంట్స్ చేస్తారు, కాంప్లిమెంట్స్ చేస్తారు. అవును. సో మీకు బెస్ట్ కాంప్లిమెంట్ ఎవరిచ్చారు? సాగర్ అని ఒక డైరెక్టర్ ఉన్నాడు. తను అప్పట్లో ఒకడు ఉండేవాడు సినిమా, అతను ముందే మా దాంతోనే టీజర్ రిలీజ్ అయింది. తను మెసేజ్ పెట్టాడు, అన్న నా టీజర్ కన్నా నీ పాట ఎక్కువ చూస్తున్నాను, నాకు అంత పట్టేసింది అన్నాడు. మీరు కమెడియన్గా వచ్చిన తర్వాత నుంచి హీరోగా ఇంట్రడ్యూస్ అవుతూ ఉండాలి, ఈ మీ ఒపీనియన్ ఇది, ఇలా ఆఫర్స్ వచ్చాయన్నప్పుడు మీరు గీతాంజలి చేసిన తర్వాత కూడా హర్రర్ మూవీస్కి ఆఫర్స్ వచ్చాయన్నారు, అవి వద్దనుకున్నారు, ఆ బ్రాండ్ పడుతుందని, ఇప్పుడు ఇది చేశారు. ఇంట్లో వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉంది దీనికి? వాళ్ళకి అంటే మా ఇంట్లో వాళ్ళు ఎక్కువగా ఏం సినిమాలు చేస్తున్నావు, ఇప్పుడు ఏంటి, ఏం కాదన్నా, ఒకళ్ళు కాదింటే ఎలా ఉందని అడుగుతారు. ఓకే బాగానే ఉందంటే ఓకే అంటారు తప్ప వాళ్ళు పాపం ఎక్కువ నన్ను ఫోర్స్ చేయరు. ఇవాళ ఏ సినిమా ఏంటి, ఈరోజు ఇంట్లో కూర్చున్నావు ఏంటి, షూటింగ్ లేదా, ఇలాంటివి ఏమన్నా వింటే వీడు ఏదైనా చేస్తే కొంచెం మనసు పెట్టి చేస్తాడనే నమ్మకం మా అమ్మగారికి కావచ్చు, మా వైఫ్కి కావచ్చు, మా సిస్టర్స్ కావచ్చు, అందరూ. నా సాంగ్ ఒక వర్షన్, ఇది ఫస్ట్ వర్షన్ అవ్వగానే ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ పంపిస్తే వాళ్ళే అన్నారు, పర్లేదు ఓకే కానీ అంత టచ్ అయినట్లేదు అన్నారు. అప్పుడు ఈ ఫైనల్ వర్షన్ చేసాం. ఈ వర్షన్ చేసి అందరికి పంపిస్తే అందరూ దన్నని పంపించారు. క్రిటిక్స్ మంచి క్రిటిక్స్ ఉన్నారు. ఓకే, దసరానే కాదు మామూలుగా ప్రతి ఫెస్టివల్కి మీరు వెళ్తూ ఉంటారా? ఇప్పుడు ఇంకా కూడా ఖమ్మంలో మీ పేరెంట్స్ కానీ ఇంకెవరైనా ఉన్నారా, వెళ్తూ ఉంటారా? అంటే హైదరాబాద్లో ఆల్రెడీ సెటిల్డ్ కదా ఇప్పుడు. యాక్చువల్గా అమ్మా నాన్న నాతోనే ఉంటారు. నాకు అక్కడ మంచి ఇల్లు, ప్లేసు అవన్నీ ఉన్నాయి ఖమ్మంలో. మా అన్నయ్య ఉంటారు. మేము పండగలకి, సంక్రాంతికి, ఇలాంటి ఇప్పుడు దసరాకి కూడా యాక్చువల్గా ఖమ్మం వెళ్ళాలి. కాకపోతే ఈ పనులన్నీ ఉండిపోయాయి. రేపు నవంబర్ 10వ తారీఖు రిలీజ్ సినిమా అనుకుంటున్నాం, 10వ తారీఖు అని. ఆ రిలీజ్లో ఈ వర్కులన్నీ చూసుకుంటూ ప్రమోషన్స్ చేసుకుంటూ ఉండాలి. మళ్ళీ నెక్స్ట్ దసరా బాగా చేద్దాం ఆలోచన. ఇక పర్సనల్ విషయానికి వస్తే, ఈ ప్రేమం మూవీలో క్యారెక్టర్ లాగా అంటే మీ పేరెంట్స్ ఎలాంటి సంబంధాలు, ఫస్ట్ సంబంధం అంటే ఒక రేంజ్లో అలా ఉండాలి, ఎక్కడా తగ్గద్దు అన్నట్టు. సో అలా ఏమన్నా మీ రియల్ లైఫ్లో జరిగిందా అట్లా? అంటే గొంతెమ్మ కోరికలతో సంబంధాలు చూడలేదులే కానీ నేను ఇండస్ట్రీలో ఇక్కడ ట్రై చేసేటప్పుడు కొన్ని సంబంధాలు చూశారు, 2-3 చూశారు. ప్రతి ఒక్కళ్ళు ఇండస్ట్రీ అనేసరికి సర్లే మళ్ళీ ఉంటాం ఇలా అంటే వాళ్ళకి భయం ఉంటుందండి పాపం. ఒక అమ్మాయిని అన్నేళ్ళు పెంచి ఒక చోటికి పంపిస్తున్నప్పుడు అది ఆనందంగా ఉండాలని పంపుతారు, కానీ ఎందుకు డౌట్తో చూస్తారు. నాకు తెలిసి అబ్బాయి టాలెంట్, ఇతను ఎప్పటికైనా కొడతాడు, నా కూతురు బాగుపడుతుంది అనేది పంపలేదు. అప్పుడు ఒక 2-3 చూసిన తర్వాత నాకు మేనకోడల్ని ఇచ్చే పెళ్లి చేశారు. ఏ ప్రాబ్లం లేదు. తను మా మదరు ఫాదరు వాళ్ళు చెప్పి ఏమైనా చేసుకోరా అన్నారు, సరే అని చేసుకున్నాను నేను. సో లైఫ్ హ్యాపీగా లీడ్ చేస్తాను. లైఫ్ మాకు కూతురు. సో ఫ్యూచర్లో కూడా కామెడీ క్యారెక్టర్స్ వస్తే కమెడియన్గా చేస్తారా, హీరోగానే ఫుల్ టైం చేద్దాం అనుకుంటున్నారా? ఈ షో మొదలయ్యే టైంలో మీరు ఏమన్నారండి, ప్రేమంలో మీ క్యారెక్టర్ చాలా బాగుంది అన్నారు. అది జయమనిత్యం కమిటీ సగం రోజులు చేసిన తర్వాతే నేను ఈ సినిమా ఇది మనకి మెయిన్ ఫుడ్ అండి. కంపల్సరీ ఈ క్యారెక్టర్లు అనేది వదులుకోను నేను. ఇది చేస్తూనే ఎప్పుడైనా ఎగ్జైట్మెంట్. నేను ఇప్పుడు ఎలాగైతే నేను జయమనిత్యమురాకి మించిన కథ ఏదన్నా వచ్చి మళ్ళీ స్టాండర్డ్ బాగొట్టుకోకూడదు కదండి, అలాంటిది ఏదన్నా వస్తే మాత్రం గ్యారంటీ చేస్తాం. సో వన్స్ ఇండస్ట్రీలో బాగా ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ప్రతి క్యారెక్టర్ని కూడా చాలా కేర్ఫుల్గా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది కదా, అలాంటి విషయాల్లో ఎలాంటి కేర్ తీసుకుంటూ ఉంటారు మీరు? జస్ట్ అంటే దీంట్లో అందరికీ ఇలాంటి ఉంటుందేమో కానీ కమెడియన్కి ఇదేం ఉండదు. గొప్ప విశేషం ఏంటంటే మిగతా వాళ్ళందరూ క్యారెక్టర్ కరెక్ట్గా చూసుకోవాలి. హీరోయిన్ తన క్యారెక్టర్ ఎంత మట్టుకు ఉంది పరిధి, హీరో గారు ఇట్లా మిగతా విలను వీళ్ళందరూ ఏ మోతాదులో ఉన్నాయో అన్నీ చూసుకుంటూ ఉంటారు. కమెడియన్కి అవసరం లేదు. అయితే లొకేషన్కి వెళ్ళిన తర్వాత మనకి మనసుకి ఏమైనా ఇబ్బందికరమైన డైలాగ్ అనిపిస్తే దాన్ని స్మూత్ చేస్తూ డైరెక్టర్ కావాల్సింది ఇస్తూ మంది కాపాడుకోవటం అనేది ఒక టాలెంట్. కళ్ళు మూసుకొని ఆయన ఇచ్చింది చెప్పవచ్చు. మనకి ఏదైనా మనసుకు నేను కూడా నా వైఫ్ని, నా కూతుర్ని అందరిని పెట్టుకొని సినిమా చూస్తాను, ఒక్కడిని వెళ్ళినా నేను.
అప్పుడు ఏదన్నా ఫీల్ అవుతారా అనిపించినప్పుడు మాత్రం నేను దాన్ని స్మూత్ చేసి చెప్తా ఉంటాను. ఓకే, సో ఇది నవంబర్లో 10th మేబీ రిలీజ్ అవుతుంది అంటున్నారు జయం భువనేశ్వర. ఇవి కాకుండా ఇంకా ఫ్యూచర్ ప్లాన్స్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి మీకు? అంటే హీరోకి ఏవి ఒప్పుకోలేదండి, అంటే వినలేదు, నేను ఫైనలైజ్ చేసి ఏం పెట్టుకోలేదు. ప్రస్తుతానికైతే దీన్ని హిట్ చేసి ఒక మంచి సినిమా ప్రేక్షకులకి ఒక మంచి సినిమా వచ్చింది అన్న ఫీల్ కలిగించడం పని మీదే ఉన్నాను. దేశవాళీ వినోదం, సమైక్యంగా నవ్వుకోవాలి అందరూ. ఓ దేశవాళీ వినోదం ఏదైతే మిస్ అవుతున్నారో అది మిస్ అవ్వకుండా ఈ సినిమా ద్వారా అందరికి అందించాలి అని దాన్ని ఎక్కువ ప్రమోట్ చేద్దాం అన్న ఉద్దేశంతో ఉన్నాను. రైట్, ఫైనల్గా విజయదశమి సందర్భంగా మా V6 ప్రేక్షకులకు ఏం చెప్పదలుచుకున్నారు? ఏమండి, మీ డబ్బులు పైసా వసూలు, మీరు పెట్టిన డబ్బు గ్యారంటీగా వృధా అవ్వదు. ఒక తృప్తి గుండెల నిండా అందించుకుంటే ఎంత తృప్తి ఉంటుందో ఈ సినిమా చూస్తే అంతా ఉంటుంది. మీ యాంబియన్స్, మీరు థియేటర్లో కూర్చున్నట్టు ఫీల్ అవ్వరు. మీరు రియలిస్టిక్ క్యారెక్టర్స్ ఎక్కువ ఉంటాయి. నేను ఏది చెప్పుకున్నా కానీ నా సినిమా కోసం డబ్బా కొట్టినట్టే ఉంటుంది. కాకపోతే నేను ఫీల్ అయిందే చెప్తున్నాను. ఇప్పుడు నేను ఏ ఫీల్ అయ్యి సినిమా చూశానో మీరు అది 100% ఫీల్ అవుతారు. మీరు ఇలాంటి సినిమా చూసి చాలా కాలం అయిందని ఫీల్ అవటంలో మాత్రం ఎటువంటి డౌట్ లేదు. మీకు మీరు సినిమా చూసిన తర్వాత మీకు నచ్చపోతే నా పేజ్ ఉంది, యాక్టర్ వైఎస్ఆర్ పేజీ, దాంట్లో నన్ను తిట్టొచ్చు, ఏముంది సినిమాలో అని నేను భరిస్తాను. పైరసీని మాత్రం ఎంకరేజ్ చేయొద్దండి. ఈ సినిమాని థియేటర్లో చూసి నన్ను ఆశీర్వదించండి. థ్యాంక్ యూ. ఈ V6 ఛానల్ ద్వారా ఈరోజు మిమ్మల్ని కలుసుకొని మీతో మాట్లాడినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. మరొకసారి మీ అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. మిమ్మల్ని కలుసుకునే అవకాశం ఇచ్చిన V6 వాళ్ళకి చాలా థ్యాంక్ యూ అండి. మీకు కూడా వన్స్ అగైన్ V6 ప్రేక్షకుల తరపున అలాగే నా తరపున హ్యాపీ దసరా అండి. ఓకే అండి. విష్ యూ ఆల్ సక్సెస్ ఇన్ యువర్ లైఫ్. ఓకే, గ్యారెంటీ. థ్యాంక్ యూ వన్స్ అగైన్. నమస్తే.